గిరిశిఖరాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలకు నేటికి డోలీ మోతలు తప్పడం లేదనడానికి ఈరోజు మీకు చూపించబోయేటువంటి రోడ్డు, గిరిశిఖరాల్లో ఉన్నటువంటి గ్రామము పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూ ఉంటే మీకు అర్థం పడుతూ ఉంటది. ప్రస్తుతం నేనైతే విజయనగరం జిల్లా ఎస్కోట మండలం, ఎస్కోట గ్రామ మేజర్ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రాగ పుణ్యగిరి గ్రామానికైతే ప్రస్తుతానికైతే ఆర్టీవీ బయలుదేరింది. అసలు ఎటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీనిపైన ఈరోజు ఆర్టీవీ అయితే గ్రౌండ్ రిపోర్ట్ మీకు అయితే ఇవ్వబోతుంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ మార్గంకి ఆల్రెడీ ఇప్పటికే 4 కోట్లతో కూటమి ప్రభుత్వం అయితే ఒకవైపు దీనికి సంబంధించినటువంటి నిధులు అయితే శాంక్షన్ అయితే చేసింది. దీనికి సంబంధించిన ఎటువంటి నిధులు శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఆరంభంలోనే సూరత్వం అనే విధంగా అయితే ఈరోజు ఆరంభంలోనే ఇదంతా కూడా పూర్తిగా తుంచుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు కూడా కాంట్రాక్టులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో మరెన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలకే ఈరోజు ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ ప్రాంతవాసులు కావచ్చు, ఒకవైపు తూట్లు పొడుస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిశిఖరాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి ఈరోజు రోడ్లు సౌకర్యం లేకపోవడంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఆనాడు 4 కోట్ల రూపాయలతో ఈ యొక్క రోడ్డుని అయితే నిర్మించడానికి సిద్ధం చేసినటువంటి వాటిని పూర్తిగా ఆరంభంలోనే పూర్తిగా తుంచివేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు 4 కోట్ల రూపాయల నిధులు కూడా ఎక్కడికి వెళ్ళాయో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ అయితే ఇదంతా కూడా ప్రారంభించిందంతా కూడా ఎక్కడిదక్కడే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంచేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. గతంలో చూసుకుంటే కొండలో నడుచుకొని మేము వేగంగా కిందకి దిగే వాళ్ళము. ఈరోజు ఈ రోడ్డు వేసిన తర్వాత అసలు మేము ఎక్కలేకపోతున్నాం, దిగలేకపోతున్నాం. ఇదంతా కూడా రాళ్లు తయారిపోయి మరింత ఇబ్బందికరంగా మారిందంటూ కూడా ఆ యొక్క గిరిపుత్రులు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించాయి. కానీ ఈరోజు ఆ రోడ్డు ఎలా ఉంటుంది, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి, ప్రతిదీ కూడా మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ మార్గాన్ని రోజు ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి ఆ గిరిజనులు మనతో పుట్టిన వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం వచ్చి చేద్దాం. అమ్మా, మీరు రోజు ఈ దారికుండా నడుస్తూ ఉంటారు కదా, రోజు మీకు కష్టం అనిపిస్తుందా? కష్టమేనండి. రోజు ఈ దారిన నడుస్తాము, కొండకెళ్తాము, ఇడిపికలకి వెళ్ళినా, కర్రలకి వెళ్ళినా ఈ దారి వెళ్ళాలి. మాకు రోడ్డు కావాలనేసి అనుకుంటున్నాం. మరి మీకు రోడ్డు ఇది కొంతవరకు వేసేమని చెప్పారు, చూస్తే ఇక్కడికి వస్తే ఏం కనిపించట్లేదు. ఎన్నాళ్ళైంది ఇలా చేసేది? ఇది ఒక సంవత్సరం పైన అవుతుందండి. అప్పటి నుంచి ఇలా ఉంచేశారు? అప్పటి నుంచి అలాగే ఉంచేశారు. అయితే మీరు రోజు నడుస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఇలాగే కావాలా, రోడ్డు కావాలా? మాకు రోడ్డు కావాలండి. రోడ్డు కావాలి మాకు. ఓకే, చూడొచ్చు చిన్న పాప కూడా చిన్న ఇబ్బంది పడుతూ ఈ విధంగా రోజు వస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా చూస్తే కొండ నుంచి అక్కడ పంట పండుతాయి, కొండ తల్లిని నమ్ముకున్నటువంటి ఆ కొండ తల్లి పైన ఆధారపడినటువంటి ఈ యొక్క గిరిపుత్రులంతా కూడా తీవ్ర అవస్థలు, రోజు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? రోజు ఇదే రోడ్డు గుండా ప్రయాణిస్తారు, ఎలాగ అనిపిస్తుంది రోజు మీకు? చూసాం, కనీసం మాట్లాడలేనటువంటి పరిస్థితులు, పూర్తిగా బయట ప్రపంచం కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితులు, వీళ్ళంతా కూడా వస్తూ ఉంటే వీళ్ళంతా చూస్తూ ఉంటే గిరిజనులకి కనీసం ఏమీ తెలియదు అంటూ చెప్తూ ఉంటాం. మర్మకర్మ తెలియనటువంటి పరిస్థితులు, వీళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కనీసం ఏం జరుగుతుందో, మీకు ఏం కావాలమ్మంటే కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటారు. మరొకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరేమైనా మాట్లాడగలరా? ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి, మేమేం మాట్లాడలేము అంటూ చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూస్తే కొంతమంది ఈ కొండపైన ఆధారపడినటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. అలా వాళ్ళు ఆ జీవన విధానం అనేది రోజు కూడా వాళ్ళ పరిస్థితులు ఇదే విధంగా కొనసాగుతూనే ఉంటూ ఉంటాయి. రోజు కూడా ఏదైనా సరే వాళ్ళకి కష్టం వచ్చినా, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినా ఖచ్చితంగా ఇదే మార్గంగా ఉంటే డోలీ ఖచ్చితంగా మోయవలసినటువంటి నేపథ్యం అయితే ఉంటూ ఉంటుంది. ఆ కుటుంబంలో లేదా వాళ్ళ ఫ్రెండ్స్ లేదంటే వాళ్ళ మిత్రులు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆ డోలీ మూత పెట్టుకొని ఆ కర్ర మధ్యన ఒక క్లాత్ కట్టి, ఆ క్లాత్లో ఎవరైతే పేషెంట్గా ఉంటారో, అనారోగ్య బారిన పడినటువంటి వ్యక్తి ఎవరు ఉంటారో ఆ సెంటర్లో పెట్టి వాళ్ళని వైద్యానికి మెరుగైన వైద్యం కోసం తరలించడానికి ఇదే మార్గం గుండా తీసుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. చూస్తూనే ఉన్నాం. ఈ బాటలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితులు అయితే ఉంటూ ఉంటాయి. చూస్తూ ఉంటే పూర్తిగా ఏమీ తెలియనటువంటి ఒక అమాయకులు అనమాట. అటువంటి
పరిస్థితుల్లో ఈరోజు ఈ రాగపునిగిరి అనే ప్రాంతానికి ఈరోజు గతానికి చూసి కనీసం 4 కోట్ల వరకు కూడా దీనికి శాంక్షన్ అయితే అయ్యిందని చెప్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా పనులన్నీ కూడా చూస్తూ ఉంటే ఆ మాత్రంగానే అంతంత మాత్రంగానే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎటువంటి స్పందన కూడా లేదు. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ యొక్క గిరి శిఖరాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలన్నిటికీ కూడా రోడ్లు వేయాలి, విస్తృతంగా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని ఒకవైపు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళంతా కూడా ఒక కృషితో ముందుకు వెళ్తున్న నేపథ్యం కూడా కనిపించింది. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట మండలానికి సంబంధించినటువంటి ఈ పుణ్యగిరిలో ఉన్నటువంటి రాగపుణ్యగిరి అయితే మాత్రం ఈరోజు ఆ పరిస్థితులు అయితే మాత్రం కనిపించట్లేదు. తీవ్ర ఇబ్బందులు, తీవ్ర అవస్థలు కూడా పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా మార్గం గుండా మనమైతే వెళ్తూ ఉన్నాం. ఇంకా గ్రామం లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే గ్రామానికి సంబంధించినటువంటి రోజు ఇదే మార్గం గుండా వెళ్ళి వస్తున్నటువంటి ఒక విద్యార్థి కూడా మనతో పాటు ఉన్నారు. దారి వెళ్ళే మార్గంలోనే మనకైతే కనిపించారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు, ఏం చదువుతున్నావమ్మా? నీ పేరేంటమ్మా? నా పేరు శంకర్, మాది రాగపుణ్యగిరి గ్రామం. నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. ప్రజెంట్ ఇప్పుడైతే ఖాళీగానే ఉంటున్నాను. మేము చిన్నప్పటి నుంచి ఈ దారి గుండానే నడుచుకొని తిరుగుతున్నాము. మేము పెద్ద అయిపోయాం కూడా, ఇంకా రోడ్ అయితే ఇంకా పూర్తి అవ్వలేదు. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇదే నడుస్తున్నాము. మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న పిల్లలు స్కూల్కి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. వాళ్ళైతే పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు అయితే ఒక వారం 2 వారాలు స్కూల్కి రాలేరు. అంటే నీకు చిన్నప్పటి నుంచి రోజు ఇదే మార్గం గుండా వెళ్ళి వచ్చేవాళ్ళు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మేము వస్తూ ఉంటే మాకు చాలా కష్టంగా అనిపించింది. మాకు అసలు ఇది రోడ్ అంతా కూడా ఎలా వెళ్ళి వస్తున్నారు అనిపించేది మాకు. మీకు కూడా అలానే రోజు అదే కష్టపడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు కూడా చాలా కష్టంగానే ఉంది. రోజు రావడానికి కాళ్ళు నొప్పులు వస్తాయి. కానీ ఏం చేస్తాం మరి, పరిస్థితి అలాగే ఉంది. ఈ ప్రభుత్వం వచ్చింది అయినా మాకు రోడ్ అయినా కల్పిస్తుందని మేము కోరుకుంటున్నాము. అంటే ఏదైనా సరే మీకు సడన్గా అనారోగ్యం వస్తే ఎలా తీసుకుని వస్తారు? పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏదైనా అనారోగ్యంతో ఉన్నా కానీ సీరియస్ కండిషన్లో ఉంటే మేమైతే డోలీ మోసుకొని తీసుకొస్తాము. ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్లు ఉన్నప్పుడైతే ఒక ఆవిడ మధ్యదారిలోనే డెలివరీ అయిపోయింది. ఆవిడ 1 డే ఉండి చనిపోయారు ఆవిడ. ఇలా ఉంది మా యొక్క గ్రామంలో ఉన్న రోడ్డు పరిస్థితి. అంటే మీకు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఇంకా దీనికి డెవలప్మెంట్ కావాలా, ఇలానే మీకు ఉంటే బాగుందంటారా? మాకైతే ఈ ప్రభుత్వం వచ్చిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు వచ్చారు, నమస్కరించి వేడుకుంటున్నాము. మాకైతే రోడ్డు సదుపాయం కల్పిస్తే మా యొక్క నెక్స్ట్ జనరేషన్, మా తోటి చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళైతే మంచిగా స్కూల్కి వెళ్ళేసి మాకన్నా మంచిగా చదువుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే మేము వెనకబడిపోయాము. వాళ్ళైనా బాగా చదువుకొని మాకన్నా కొంచెము తెలివిని సంపాదించుకుంటారని మేము అనుకుంటున్నాము. ఈసారైనా ఈ ప్రభుత్వం వచ్చిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఈసారైనా మాకు రోడ్డు పూర్తిగా కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము. సో చూసాం కదా, ఈ ప్రభుత్వం వస్తే ఇప్పటికైనా మా మంచి రోజులు వచ్చాయి అనుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చే ముందునే ఇదంతా కూడా రోడ్డు మార్గం అంతా కూడా తయారు చేశారు. కానీ చూస్తూ ఉంటే చూడొచ్చు, ఆ స్టూడెంట్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే రోజు కూడా ఇదే మార్గం గుండా ఇదే విధంగా వెళ్తూ ఉండాలి. రోజు వాళ్ళ యొక్క జీవనం ఇదే విధంగా సాగుతూ ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. చూడవచ్చు, కొంతమంది చూస్తే అక్కడ మేకలు, గొర్రెలు, ఆ కాపలి దారులు కూడా రోజు కూడా ఇదే మార్గంలోనే ఉంటూ ఉంటారు. వాళ్ళ చేతుల నుంచి ఒక కర్ర, ఒక కత్తి పట్టుకుని, ఎందుకంటే ఇక్కడ వాళ్ళ స్వయరక్షణ కోసం కూడా ఇక్కడ ఏమైనా ఎట్నుంచి ఏదైనా సరే ఒక జంతువులు వచ్చి దాడి చేస్తాయేమో అని ఆ భయంతో కూడా ఒకవైపు ఒక చేత కర్ర, మరో చేతితో కత్తి పెట్టుకుని అలా జీవనం అనేది కొనసాగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా మనం మార్గ మధ్యలోనే ఉన్నాం, ఇంకా వెళ్తూనే ఉన్నాం. చూడాలి ఏ విధంగా ఉండబోతుందా, అసలు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి, వాళ్ళ యొక్క జీవన విధాలు ఏంటని పూర్తిగా పరిశీలించడానికి బయలుదేరి వెళ్తున్నాను. ప్రస్తుతం నేను రాగపుణ్యగిరి దగ్గరలోకి అయితే చేరుకున్నాను. కానీ ఇక్కడ చేరుకుంటే అనుకోకుండా మనమైతే చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ ఒక డోలీ మోతలతోనే ఆల్రెడీ పిల్లలు అయితే తీసుకుని వస్తున్నారు. ఎవరినో అక్కడి నుంచి తీసుకుని వస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రాగపుణ్యగిరికి సంబంధించినటువంటి
ఆ ప్రజలు ఎంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారో ఇది చూస్తూ ఉంటే మనకైతే తెలుస్తూ ఉంది. ఒకవైపు చంటిబిడ్డని ఒకవైపు వేసుకొని వస్తున్నారు. ఇంకొక వైపు ఒక అతన్ని కూడా మోసుకొని తీసుకొని వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇది చూస్తూ ఉంటే ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, రోజు మీకు ఇదే పరిస్థితి? ఈ రోడ్డు లేకపోవడం ఇంత అవస్థలు పడుతున్నారా? అవును సార్, రోజు ఇదే పరిస్థితి. ఆ, రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ, రోడ్డు ఇస్తామన్నారు, ఇంకా పూర్తి కాలేదు. ఆ. ప్రెజెంట్ ఏం బాగోలేదు ఆయనకి? అదే కాలు బాగలేదు సార్. కాలు బాగలేదు. నడలేడు. నడలేడు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకుని వెళ్తున్నారు. అదే ఓకే. 10 తారీఖున పెన్షన్ కూడా అలాగే కిందకి డోలు మూతలు తీసుకొస్తున్నాం. అంటే పెన్షన్ కూడా అలానే తీసుకెళ్తారు, ఆ, డిజేబుల్ అలాగే. క్యాండిడేట్. ఆ, ఓకే. 1 తారీఖున కూడా అలాగే మోసుకొని తీసుకెళ్తాం పెన్షన్ కి. ఆహా. అంటే ఇప్పుడు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. డోలి మూతలు అంటే చాలా కష్టం ఇక్కడ. కష్టమే సార్, ఆ, చాలా చూడడానికి కష్టం. అసలు మేము వచ్చాము, అసలు నడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇదంతా. అవును సార్. ఓకే, మరి రోజు మీరు ఎలా నడుస్తున్నారు? ఎంత ఇబ్బందులు పడుతున్నారు? మీకు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారమ్మా? మాకి రోడ్డు ఇప్పించాలని కోరుకుంటున్నాం సార్. అలాగే మినీ అంగన్వాడీ స్కూలు కోరుకుంటున్నాం సార్. ఓకే. ఓకే, ఇంకా ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదరు, చిన్న పిల్లల్ని ఇలా ఎత్తుకొని వస్తున్నారు. ఎక్కడ బాబుని ఎక్కడ తీసుకెళ్తున్నారు? హాస్పిటల్కా లేదా స్కూల్కా, అంగన్వాడీ కేంద్రానికి ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏంటి హాస్పిటల్ సార్. హాస్పిటల్కి? బాబుకి ఏదైనా నీరసం ఉందా? అవును సార్, నీరసం ఉంది. ఆహాహా. ఏం బాగలేదమ్మా? జ్వరం జ్వరంతో ఉన్నారు. జ్వరం సార్. ఆహా, ఓకే ఓకే. అంటే ఇక ఏది బాగలేకపోయినా ఇదే పరిస్థితి. ఇంక డోలి ఇలా సంకన పరిస్థితి. కట్టుకోవాలి, ఇలా పెట్టుకుని వెళ్ళాలి. అవును సార్, ఇలా మోసుకుని వెళ్ళాలి. ఓకే ఓకే. చిన్న పిల్ల పెద్ద పిల్ల అయినా. ఆహా, ఎవరైనా సరే ఇలా వెళ్ళవలసిందే. అవును సార్. ఓకే ఓకే. ఇంకా ఉన్నారు, చెప్పండి. వీళ్ళందరికీ రోజు మీరు సాయంగా వెళ్తారా వీళ్ళకి? సాయంగా వెళ్తాం సార్, అందరమే కలిసి కట్టుగా వెళ్తుంటాం సార్. అలాగే ఒకరి మోతాలుగా ఎలా మోసుకొని వెళ్తుంటాం. ఒకరొకరు మొయ్యలేరు, ఒకరు ఆ, మొయ్యలేరు అదే. కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకొని వెళ్తూ ఉంటారు. హెల్ప్ చేసుకుని వెళ్తుంటాం. ఓకే ఓకే. సో చూసాం కదా ఎంత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనమైతే చూడొచ్చు. ప్రస్తుతానికి చూసుకుంటే ఈ యొక్క రాగపునిగిరికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా మరెన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే చూడొచ్చు. ఒకసారి ఎంత ఇబ్బందులు అయితే మనం పడుతున్నారో ఒకసారి కెమెరామెన్ ఒకసారి చూపిస్తారు విజువల్స్ని. ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే ఇక్కడ సుమారుగా ఇప్పుడు నేనైతే 2 కిలోమీటర్ల మేర కూడా నడుచుకుని వచ్చాను. ఇక్కడ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాము. కానీ అదే విధంగా ఇప్పుడు నాకంటే ఇప్పుడు నేను ఒక్కడిని సింగిల్గా వచ్చాను. బట్ వాళ్ళైతే ఒక వైపు శంకని చిన్న పిల్లల్ని, అలాగే మరొక వైపు ఒక డిజేబుల్ క్యాండిడేట్కి కాలుకి ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అతను కూడా తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే గిరిశిఖరాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ఆ గిరిపుత్తుల యొక్క కష్టాలు చూస్తూ ఉంటే ఒక వర్ణాతీతంగా అదే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి కష్టాలు ఎవరికి రాకూడదంటూ కూడా ఒకవైపు అయితే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా మనతో పాటు చెప్తూ ఉంటారు. ఎవరికి కూడా ఎటువంటి రాకుండా మేమైతే అది చేసామని చెప్తూ ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు లేకుండా ఉండాలంటే ఇటువంటి ఘాటీ రోడ్లు ఏవి లేకుండా క్లీన్ చేస్తే తప్పగానే ఏది కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ప్రస్తుతానికి ఇంకా ఆ గ్రామంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఒకసారి అవి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటికే నేను రాగపునిగిరి గ్రామానికి అయితే చేరుకున్నాను. చేరుకోగానే ఇక్కడ చూస్తూ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా ఈ గ్రామంలో వచ్చి వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ గ్రామాన్ని అభివృద్ధి చెందాలని, ఈ గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ అయితే చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇదే నేతృత్వంలో ఈరోజు జనసేన తరపున కూడా ముందుకెళ్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోడ్డు కూడా ఇప్పటికే 4 కోట్ల మేర వేసినప్పటికీ కూడా ఇప్పుడే మనమైతే చూసాం ఆ డోలీ మూతలు కూడా మోసుకుంటూ ఇప్పుడే మన ముందే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది ఏంటనే ఒకసారి ఆ రాగపునిగిరి సంబంధించిన వాసులు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? చూస్తూ ఉంటే రాగపునిగిరికి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అది ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇదంతా కూడా ఎప్పటికి పూర్తవుతుంది అనుకుంటున్నారు ఏంటి? ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ డోలీ మూతలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. చిన్న పిల్లలు కూడా శంకనేసుకుని కూడా పిల్లల్ని వేసుకుని వెళ్తున్నారు. అంతా కూడా ఎలా చూడాలి ఏంటి? గత 70-80 సంవత్సరాలు బట్టి ఈ కొండ ప్రాంతాల్లో ఎక్కడ ఈ డోలి మాటలతో గిరిజనుల అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ కోట ప్రభుత్వం వచ్చాక 1050 కోట్లు ఇవాళ ప్రభుత్వం ఈ డోలి మాటలు తప్పించాలి, గిరిజన గ్రామాల అభివృద్ధి కావాలని చెప్పేసి శాంక్షన్ చేసింది. అయితే నిధులకు సంబంధించిన వరకు ఈ ప్రభుత్వంలో కొన్ని ఒడిదుడుకులు వస్తున్నాయి. కాబట్టి ఈ ఒడిదుడుకుల్లో ఎక్కడైతే మరి ప్రజలు వస్తుందో అక్కడే మరి పనిచేస్తున్న ఉద్దేశంతోనే ఈ యొక్క రాగపునిగిరి రోడ్డు కూడా మేము రోడ్డు శాంక్షన్ చేయమని కానీ పవన్ కళ్యాణ్ స్వయంగా ఇచ్చాము అప్లికేషన్. ఆయన
2 రోజుల్లోనే శాంక్షన్ చేసి పెట్టారు. కానీ నిధులు అయితే పూర్తిగా అందుబాటులో లేకపోవడమే కావచ్చు, లేదా ఈ నిధులు తీసుకెళ్ళి మైదాన ప్రాంతాల్లో పెట్టే గిరిజన గ్రామాలే అధికారులు, ఇంజనీర్లు నిర్లక్ష్యం చేయడం వల్ల కావచ్చు. మొత్తం ఈ రోడ్డు సంవత్సరం 3 నెలలు అయింది, ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. కేవలం 1/4 కూడా అవ్వలేదు. కాబట్టి ఈ రోడ్డుని ఇమీడియట్లీ పూర్తి చేయకపోతే ఇంకే గిరిజనులు మరి డోలి మాత్రం అవస్థలు పడుతూ వాళ్ళ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటూ గుప్పిక్కుంటూ బతకాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ఈ యొక్క గిరిజనుల యొక్క అవస్థలు తొలగించాలంటే ఈ రోడ్డు తక్షణమే పూర్తి చేయాలి అని చెప్పేసి మేము జనసేన పార్టీగా ఈ కూటమి ప్రభుత్వాన్ని, అలాగే పవన్ కళ్యాణ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సంబంధించి అధికారులు, ఇంజనీర్లు కూడా చర్య తీసుకోవాలి. లేని పక్షంలో ఈ యొక్క గిరిజనులు తీసుకొని మరి జనసేన పార్టీ తరఫున కూడా ఈ ప్రభుత్వం మీద, ఈ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి జనసేన పార్టీ ఆ రకంగా గిరిజనుల సపోర్ట్గా నిలబడుతుందని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ఈ రోడ్డు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఎందుకంటే చూడొచ్చు, ఆల్రెడీ ఇప్పటికే రాగపునిగిరి గ్రామానికి అయితే నేనైతే చేరుకున్నాను. అయితే రాగపునిగిరి వరకు కూడా రోడ్డుకి సంబంధించిన పనులు అయితే మాత్రం అంతంత మాత్రమే చేశారు. చూస్తూ ఉంటే పూర్తిగా గతంలోనే ఒక విధంగా ఈ రోడ్డు అంతా కూడా బాగుండేది. ఎందుకంటే దిగడానికి ఎక్కడానికి ఒక మెట్ల రూపంలో మేమైతే నిర్మించుకునే వాళ్ళము. అలాంటిది ఈ రోజు ఈ రోడ్డు వేసిన తర్వాత మరిన్ని ఇబ్బందులు మేమైతే పడుతున్నామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అలాంటిది ఈ రోజు మరొక వైపు ఈ యొక్క గిరిపుత్రులకైతే అండగా దండగా ఈ రోజు జనసేన పార్టీ ఉందంటూ కూడా లోకల్ గవర్నమెంట్ నాయకులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతానికి డోలీ కష్టాలు తీరాలంటే ఖచ్చితంగా ఈ రోడ్డు నిర్మించి తీరాలి. అసలు ఈ రోడ్డు ఎప్పుడు నిర్మించి తీరుతుందో అందరికీ కూడా ఎవరికి కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అంతా కూడా ప్రశ్నార్థకంగానే కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ పునిగిరికి సంబంధించిన రోడ్డు ఎప్పటికి పూర్తి అవుతుందో వేచి చూడవలసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి.